Hello everyone, welcome to our channel Written DSC classes with simple tricks. ఈరోజు మనం క్లాస్లో 4th క్లాస్ తెలుగులోని 7th లెసన్ 7వ పాఠ్యాంశమైన పద్యరత్నాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాసెస్లో మనం 3rd క్లాస్ కంప్లీట్గా లెసన్స్, రచయితలు, ఇతివృత్తం, ప్రక్రియ అండ్ గ్రామర్ అన్నీ చెప్పేసుకున్నాం. 4th క్లాస్కి సంబంధించి 1, 2, 3, 4, 5, 6 లెసన్స్ కూడా అయిపోయినాయి. మీరు ఆ క్లాసెస్ మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 7వ పాఠ్యాంశమైన పద్యరత్నాలు. ఓకేనా? ఫస్ట్ పద్యం. ధనము కూడా పెట్టి దానంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన గారు రచించిన పద్యం అండి. ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు. మీనింగ్స్ చూసుకుంటే ఇవి ఈజీ పద్యాలేండి, అందరికీ గుర్తుంటాయి. కాకపోతే వరుస క్రమం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ మనం ఒకసారి అలా రివిజన్ లాగా చూసుకొని వెళ్ళిపోదాం. లెస్స మిక్కిలి ఎక్కువగా లేదా బాగుగా, తెరువరి బాటసారి. భావం వచ్చేసి సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి. ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వలన ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలు అవుతుంది కదా. ఎస్, సో ధనం కూడా అలాగే. నెక్స్ట్ పద్యం వచ్చేసి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురా సుమతి. ఇది సుమతి శతకం కాబట్టి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బద్దెన. ఓకేనా? బద్దెన. పుత్రోత్సాహం అంటే కొడుకు పుట్టిన సంతోషం. జన్మించినప్పుడే, పుట్టినప్పుడే, పొందుతాడు. జనులు, ప్రజలు, కనుగొని, గుర్తించి. భావం చూద్దాం. కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. ఓకేనా? ఇది పుత్రోత్సాహం గురించి. నెక్స్ట్ వచ్చేసి పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పోయు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఓకేనా? పరులు ఇతరులు, గోవులు ఆవులు, పరహితము ఇతరులకు మేలు, పరమార్థము నిజమైన ప్రయోజనం. ఓకేనా? తెలుగు బాల శతకం అంటేనే మనకి జంధ్యాల గారు గుర్తు రావాలి. తెలుగు బాల జంధ్యాల. ఓకేనా? ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు. భావం వచ్చేసి ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తాయి, ఆవులు పాలనిస్తాయి, చెట్లు పూలు పూస్తున్నాయి, ఇతరులకు మంచి కంటే కూరదగినది ఇంకేమీ లేదు. ఓకేనా? ఇది అంటే ఇతరుల మంచి మేలు కోరడం కంటే నిజమైన ప్రయోజనం ఇంకేమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళ, బలవంతమైన సర్పము చలిచీమల చేత చికి చావదే సుమతి. బలవంతుడు, ఇది కూడా సుమతి శతకం, బద్దెన గారే. ఓకేనా? బలవంతుడు, బలం గలవాడు, పలువురు చాలామంది, సర్పము పాము, నిగ్రహించు ఎదిరించి, పలుకుట మాట్లాడటం. నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం గల వారి చేతులలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా, అయినా చీమల గుంపు పామును కుట్టి చంపేయగలదు. ఓకేనా? బలవంతుడు నేనే బలవంతుణ్ణి అనే గర్వంతో ఉండకూడదు అన్నమాట. ఎలాంటి బలవంతుడైనా బలం లేని వారిలో చేతిలో కూడా ఓడిపోయే అవకాశం ఒక్కొక్కసారి ఉంటుంది. సో గర్వం మంచిది కాదు. నెక్స్ట్, మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ, ఆది కొంచెము తర్వాత నధికమగుచు, తన రుద్దిన పూర్వ పరభాగజనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. ఇది ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినది. ఓకేనా? మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ, ఆది కొంచెము తర్వాత నధికమగుచు, తన రుద్దిన పూర్వ పరభాగజనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. కురచ పొట్టి, ఆది మొదలు, తనరు వర్ధిల్లు, దినపూర్వ ఉదయకాల. ఛాయ నీడ, కుజన చెడ్డవారు, సజ్జనుల మంచివారి, మైత్రి స్నేహం. భావం చూస్తే
చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తర్వాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి మెల్లిగా వృద్ధి చెంది పెరుగుతుంది. ఓకేనా. అంటే చెడ్డవారి స్నేహం ఫస్ట్లో బాగా కనిపించిన మంచిగా మనల్ని ఆకర్షించిన తర్వాత అది సన్నగిల్లుతుంది, నిజం బయటపడుతుంది అనమాట. మంచివారి స్నేహం ఫస్టే అర్థం కాదు మనకి. అది మధ్యాహ్నపు ఎండలో నీడలాగా ముందు కొద్దిగా అంటే చిన్నగా కనిపిస్తుంది, అంటే అంత గొప్పేం లేదనిపిస్తుంది, తర్వాత వృద్ధి చెంది పెరుగుతుంది. ఓకేనా. ఈ మైత్రి గురించి తెలియజేసింది ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ వచ్చేసి, ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు, సరసమంతనంతా విరసమగును, మాట జారనేని మరి తీసుకోలేము, తెలిసి మెలుగుమయ్యా తెలుగు బిడ్డ. ఇది తెలుగు బిడ్డ శతకం, మనకి నార్ల చిరంజీవి. ఓకేనా. తెలుగు బిడ్డ నార్ల చిరంజీవి. అర్థాలు వచ్చేసి, చెలిమి స్నేహం, ఎగతాళి వెటకారం, వేలాకోళం, సరసం ఇష్టం, విరసం అయిష్టం. పద్యం చదివేటప్పుడే మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఆ మీనింగ్స్ మైండ్లో అర్థాలు వచ్చేలాగా నిదానంగా చదివేస్తే ఆటోమేటిక్గా పద్యం భావం చదవకముందే అర్థమైపోతుంది కదా. ఎస్, భావం. ఎంత స్నేహితులైనా వారిని వేలాకోలం చేయకూడదు, ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేము, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. అంటే మాట్లాడే ముందే మనం ఆలోచించి మాట్లాడాలి. ఎంత చెలిమి బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏమైనా చెప్పొచ్చు, మనం ఎగతాళి చేయొచ్చు అని మాటలు జారితే అది మళ్ళీ మనం తీసుకోలేము. ఓకేనా. అది తెలిసి ఉండాలి. నార్ల చిరంజీవి. ఓకేనా. నెక్స్ట్ 7th పద్యం వచ్చేసి, మతములెన్ని ఉన్నా మానవత్వం ఒక్కటే, జాతులెన్ని ఉన్నా నీతి ఒకటే, పదములెన్ని ఉన్నా పరమార్థం ఒక్కటే, వాస్తవంబు నార్లవారి మాట. ఎవరిది? నార్ల వెంకటేశ్వరరావు. ఓకేనా. నాకు ఈ పద్యం చూసిన వెంటనే ఒక చిన్న ట్రిక్ గుర్తొచ్చింది. మన హీరో వెంకటేష్ గారు సింగిల్ హ్యాండ్ గణేష్ ఒక మూవీలో డైలాగ్ అనమాట ఇది. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. నాకు అంత బాగా రాదు డైలాగ్ అది. ఆ సింగిల్ అంటే ఒక్కటే అనే అర్థం కదా, సింగిల్ హ్యాండ్ గణేష్. ఆ ఒక్కటే 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 అని 3 times అన్ని పాదాలలో లాస్ట్కి వచ్చేసింది. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి వెంకటేష్ గుర్తొస్తారు. నార్లవారి మాట అది పద్యం చూస్తేనే తెలిసిపోతుంది, నార్ల వెంకటేశ్వరరావు. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. అర్థాలు చూస్తే, మానవత్వం మనిషికి ఉండే సహజ గుణం, పరమార్థం గొప్పదైన అర్థం, గొప్పతనం. ఓకేనా. ఎన్ని మతాలున్నా తోటి మానవునికి సహాయం చేయమని చెప్తాయి, జాతులు ఎన్ని ఉన్నా నీతిగా బతకమని చెప్తాయి, రచనలు ఎన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే ఉంటుంది. మనం ఎన్ని చదివినా లాస్ట్కి నీతి ఏముంటుంది? అందులో ఉన్న మంచి నీతే ఉంటుంది. అవునా. మంచిని గ్రహించడం అనేది నీతిగా ఉంటుంది. ప్రతి పద్యం, ఏ పద్యం తీసుకున్నా, ఎన్ని రచనలైనా, అవునా, గొప్పదైన ఒక భావం ఉంటుంది. సో ఇది అన్నమాట మన సింగిల్ హ్యాండ్ గణేష్ వెంకటేష్ రచన. ఓకేనా. నెక్స్ట్, బ్రతకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన, జడుగాక పడుగాక మాట తిరగలేరు మానధనులు. బంధనములు అంటే కట్లు, అంటే కష్టాలు. ఓకేనా. లేమి పేదరికం, జీవధనం ప్రాణం, మానధనులు మానమే ధనంగా కలవారు అంటే పరువు. చాలామంది డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వరండి, పరువు, ప్రతిష్ట, మర్యాద ఇదే వాళ్ళ ఆస్తిలాగా బతుకుతుంటారు. సో అలాంటి వాళ్ళను మానధనులు అంటారు. ఓకేనా. ఇది రచించింది పోతన గారు. భావం చూద్దాం. మానధనులు మాట తప్పలేరు, బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, పేదరికంలో మునిగిపోవచ్చు, ప్రాణాలే పోవచ్చు, ఏది ఏమైనా మాట తప్పరు. అవునా. అందరికీ ఉండదండి ఈ బుద్ధి, చాలా కొంతమందికి రేర్గా. ఓకేనా. ఇది ఎవరు రచించింది? పోతన. ఈ రేర్గా ఉన్న రచన పోతన కూడా చాలా ఎక్కువ పద్యరత్నాలు ఏం చేయలేదండి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఉండొచ్చు కానీ మన టెక్స్ట్ బుక్స్లో పోతన గారి పద్యాలు తక్కువ. అలాగే ఈ మానధనం అనే బుద్ధి తక్కువ కదా, ఇలాగా కోరిలేట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 9th పద్యం. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానము, మాట కన్నా నెంచ మనసు దృఢము, కులము గన్న మిగుల గుణము ప్రధానము, విశ్వదాభిరామ వినురవేమ. సో వేమన పద్యాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకేనా. అర్థాలు.
బుద్ధి, ఆలోచన ప్రధానము, ముఖ్యం, దృఢము, గట్టిది. భావం చూస్తే దేవునికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే దృఢమైన మనస్సు ముఖ్యం. పుట్టిన కులం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం. చూడండి 4 లైన్స్‌లో ఎంత ఎంత గ్రేట్ భావం ఉందో. అసలు ఈ భావం గురించి 1 అవర్ డిస్కస్ చేసుకోవచ్చు. అంత మంచి మాటలున్నాయి కదా! సో, ఈ పద్యం వచ్చేసి వేమన గారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమి కష్టమేం కాదు. ఒక్క 2, 3 టైమ్స్ మనం చదివేస్తే ఇలా ఏదో ఒకటి మీ మైండ్‌కి కూడా ఏదో ఒకటి నాకు తెలియనిది మీకు రావచ్చు. కోరిలేట్ అవ్వచ్చు. అవునా? సో, ఇది పద్యరత్నాలు. నెగ్లెక్ట్ చేయకూడదు పద్యరత్నాలు. ఓకేనా? యెస్. ఇది అండి మన క్లాస్. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సారీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.